ఖురాన్ చదివితే మెదడులో ఏం జరుగుతుంది ఒకసారి మీరు గమనించారా? మీరు ఖురాన్ చదివినప్పుడు లేదా ఖురాన్ విన్నప్పుడు హృదయం ప్రశాంతంగా మారుతుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి శాంతి అనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? కేవలం ఆధ్యాత్మిక కారణం మాత్రమే కాదు, మెదడులో కూడా కొన్ని అద్భుత మార్పులు జరుగుతాయి. ఒకటి, ఖురాన్ హృదయానికి శాంతి. అల్లాహ్ ఖురాన్లో చెబుతున్నాడు, అలా బిదిక్రిల్లాహి తత్మైనల్ ఖులూబ్, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు శాంతి పొందుతాయి. సూర్య అర్రాస్ 13:28. అంటే ఖురాన్ చదవడం అల్లాహ్ స్మరణలో భాగం. ఇది హృదయాన్ని ప్రశాంతం చేస్తుంది. ఇక 2, మెదడులో స్ట్రెస్ తగ్గుతుంది. శాస్త్రీయంగా పరిశీలిస్తే ఖురాన్ చదివినప్పుడు లేదా విన్నప్పుడు మెదడులో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయి. ఇవి రిలాక్సేషన్ వేవ్స్ అని పిలుస్తారు. అంటే స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఇక 3, హృదయ స్పందన స్థిరంగా మారుతుంది. ఖురాన్ పఠనం ఒక రిథంలా ఉంటుంది. దానివల్ల హృదయ స్పందన స్థిరపడుతుంది, రక్తపోటు తగ్గుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. అందుకే ఖురాన్ వినడం ఒక థెరపీ లాంటిది. ఇక 4వది, మెమొరీ పెరుగుతుంది. ఖురాన్ చదవడం కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, మెమొరీ ఇంప్రూవ్ చేస్తుంది, మెదడులో న్యూరల్ కనెక్షన్స్ పెరుగుతాయి. అందుకే హాఫీజ్లకు మెమొరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా కూడా చదవండి. ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.